Good afternoon, students. సో నిన్న మనం కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈరోజు ఏంటంటే వాయిస్ మాడ్యులేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అందులో ఇంట్రడక్షన్ చూడండి. వాయిస్ మాడ్యులేషన్ ఈజ్ ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ కాన్షియస్లీ కంట్రోలింగ్ అండ్ వేరింగ్ ద సౌండ్ ఆఫ్ యువర్ వాయిస్ టు కన్వే మీనింగ్, ఎమోషన్ అండ్ ఇంటెన్షన్ ఎఫెక్టివ్లీ. సో మీరు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో అండ్ దాంట్లో ఉన్న ఎమోషన్స్ అండ్ మన ఇంటెన్షన్ అనేది ఎఫెక్టివ్గా చెప్పడానికి వాయిస్ మాడ్యులేషన్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ ఇట్ గోస్ బియాండ్ వాట్ యు సే అండ్ ఫోకసెస్ ఆన్ హౌ యు సే ఇట్. సో ఇది మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అండ్ తర్వాత ఇది ఎలా చెప్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ ప్రొఫెషనల్, అకాడమిక్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ కాంటాక్ట్స్ సచ్ as tourism, teaching, leadership and customer interactions, voice modulation plays a crucial role in shaping audience attention, understanding and emotional connection. టూరిజంలో కానివ్వండి, టీచింగ్స్ కానివ్వండి, ఎవరైనా ఏదైనా ప్రోగ్రామ్స్లో చెప్పడం కానివ్వండి, ఏ టైప్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ లో ఉన్నా మనం ఎలా చెప్తున్నాము, మన వాయిస్ మాడ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అన్న దాని మీద ఆడియన్స్ ఒక అటెన్షన్ అనేది మెయిన్ బేస్ అయి ఉంటుంది. సో చెప్పేదానికి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడము అండ్ తర్వాత మాడ్యులేషన్స్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి అటెన్షన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ చెప్పేది ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలరు. ఏ అన్మాడ్యులేటెడ్ వాయిస్ కెన్ సౌండ్ ఫ్లాట్, మోనోటోనస్ ఆర్ కన్ఫ్యూజింగ్. సో మాడ్యులేషన్స్ లేని స్పీచ్ ఏదైనా ఉంటే మనకి ఆ స్పీచ్ అనేది ఫ్లాట్గా అంటే లైక్ అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు అండ్ తర్వాత సింగిల్ టోన్లో వెళ్తున్నట్టు అండ్ బోరింగ్గా, కన్ఫ్యూజింగ్గా ఉండే టైప్లో ఉంటుంది మాడ్యులేషన్స్ చేయకపోతే. ఈవెన్ ఇఫ్ ద కంటెంట్ ఈజ్ స్ట్రాంగ్, సో ఆ కంటెంట్ స్ట్రాంగ్గా ఉన్నా కూడా మాడ్యులేషన్స్ లేకపోతే వాళ్ళు కన్వే చేయాలనుకున్న థింగ్ అనేది సరిగ్గా కన్వే చేయలేరు. ఆన్ ద అదర్ హ్యాండ్, a well-modulated voice can transform simple words into powerful meaning. This document explores the key dimensions of voice modulations with clear explanations, practical examples, and applications-based insights. సో ఇందులో ఏంటంటే మనకి ఏ టైప్ ఆఫ్ మాడ్యులేషన్స్ ఉంటాయి అండ్ తర్వాత ఎలా ఎక్స్ప్లెనేషన్ చేయగలరు, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటి ఆ మాడ్యులేషన్స్ గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో 5 core types of voice modulations ఉన్నాయి. Voice modulation can be broadly understood through 5 major functional types. These are not rigid categories but practical ways to understand how speakers use their voice to achieve different effects. సో వాయిస్ మాడ్యులేషన్ ఏంటంటే మనకి 5 టైప్స్ ఉన్నాయి. ఈ 5 టైప్స్ డిఫరెంట్ వేస్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీన్ని మనం స్పీకర్ ఏదైతే చెప్పాలనుకున్నారో దాన్ని బేస్ చేసుకుని డివైడ్ చేస్తారనమాట. సో ఫస్ట్ చూడండి, ఇన్ఫర్మేటివ్ మాడ్యులేషన్. This type focuses on clarity, steadiness, and neutral tone. It is commonly used in teaching, instructions, and explanations. సో ఫస్ట్ వచ్చి ఏంటంటే మనకి ఇన్ఫర్మేటివ్ మాడ్యులేషన్. ఈ మాడ్యులేషన్లో మనకి క్లియర్ కట్గా ఏదైతే చెప్పాలి అంటున్నారో ఈ ఇన్ఫర్మేషన్, హిస్టరీ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సైడ్ తాజ్మహల్ ఉంది, తాజ్మహల్ గురించి ఉన్న హిస్టరీ, షాజహాన్ వాళ్ళకి సంబంధించి అన్ని క్లియర్ కట్గా స్టడీగా న్యూట్రల్ వేలో చెప్పేస్తూ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ మాడ్యులేషన్స్ అనేవి అక్కడ యూజ్ చేస్తారు. పర్టికులర్ హిస్టరీకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే. 1 minute అమ్మా.
సో తర్వాత మనం ఇందులో ఎగ్జాంపుల్ చూడండి. A tour guide explaining historical facts about a monument uses a steady pace, medium pitch, and clear articulation so listeners can easily follow the information. సో టూర్ గైడ్స్ అనేవాళ్ళు హిస్టారికల్ సైట్కి సంబంధించి ఏదైతే ఫ్యాక్ట్స్ ఉంటాయో వాటిని స్టడీగా ఒక స్టడీ టోన్ అనేది యూజ్ చేస్తూ పేస్ పిచ్ అనేది హై చేయకుండా అండ్ లో చేయకుండా మీడియం పిచ్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ క్లియర్గా లైక్ వర్డ్ టు వర్డ్ గ్యాప్స్ ఇస్తూ క్లియర్గా కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఇది దీనిలో ఉన్న ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్. సో ఇది ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలరు అండ్ తర్వాత మెమరబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి persuasive modulation. Here the speakers varies pitch, volume, and pace to influence opinions or encourage actions. Examples: a sales representative lowers their voice slightly and slows down when explaining a key benefit to make it sound more serious and trustworthy. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ని వాళ్ళు సేల్ చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించిన లైక్ బెనిఫిట్స్ కానివ్వండి అండ్ ఇంకా లైక్ ఇన్స్ట్రక్షన్స్ ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు. సో ఇది పర్సువేటివ్, వాళ్ళు చెప్పే దాన్ని బట్టి ఆ కస్టమర్స్కి దాని ప్రోడక్ట్ని బై చేయాలా వద్దా అనే ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇవన్నీ మనం పర్సువేటివ్ మోడ్యులేషన్స్లోకి తీసుకొస్తాం. వాళ్ళు ఏ పిచ్లో మాట్లాడుతున్నారో అండ్ తర్వాత వాల్యూమ్ ఎలా ఉంది, సీరియస్గా చెప్తున్నారా ఆర్ నార్మల్గా చెప్తున్నారా, ఇలాంటివన్నీ ఈ మోడ్యులేషన్లోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చి ఎమోషనల్ మోడ్యులేషన్. This style reflects feelings such as joy, concern, excitement, or empathy through tone and inflection. Example: a teacher congratulating a student raises pitch slightly and adds warmth to their tone to express appreciation. సో ఏదైనా ఎమోషనల్గా ఆర్ లైక్ ఫియర్ కానివ్వండి ఆర్ అప్రిషియేషన్ థింగ్స్ లేదంటే కోపడము ఇలాగా ఏదైతే ఎమోషనల్ థింగ్స్ ఉంటాయో ఈ టైప్ ఆఫ్ మోడ్యులేషన్ మనం ఎమోషనల్ మోడ్యులేషన్లో అంటాం. దానికి ఎగ్జాంపుల్గా మనకి ఒక టీచర్ స్టూడెంట్ ఏదైనా వర్క్ చేయడం కానివ్వండి ఇలాంటి థింగ్స్ చేస్తే ప్రైజ్ చేస్తారు. సో అతను ప్రైజ్ చేస్తూ హై పిచ్లో కంగ్రాచులేట్ చేస్తుంటారు. సో దానివల్ల ఆ స్టూడెంట్కి ఒక ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ టైం కూడా మంచిగా ఉండాలి అండ్ బాగా బిహేవ్ చేయాలి, వర్క్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఒక ఎంకరేజ్మెంట్ అనేది స్టూడెంట్స్కి కలుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ మోడ్యులేషన్స్ వల్ల వాళ్ళ బిహేవియర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోడ్యులేషన్ చూడండి, అథారిటేటివ్ మోడ్యులేషన్. This is firm, controlled, and confident, often used in leadership or formal announcements. Example: a manager giving safety instructions uses a lower pitch, clear pauses, and steady volume to sound confident and reliable. సో అథారిటేటివ్ మోడ్యులేషన్ ఏంటంటే నేను మీకన్నా సుపీరియర్ అండ్ డామినెంట్ చేసే మోడ్యులేషన్ అని. ఇందులో కాన్ఫిడెంట్గా అండ్ స్టడీగా ఏదైతే థింగ్స్ చెప్పాలి అనుకుంటున్నారో దాన్ని స్టడీగా కాన్ఫిడెంట్గా చెప్తారు. అండ్
అలాగే డామినెన్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. క్లియర్ పాజెస్ ఇస్తూ స్టడీ వాల్యూమ్స్‌లో మీడియం పిచ్ అనేది హై చేయకుండా, లో చేయకుండా మీడియం పిచ్ అనేది యూజ్ చేస్తూ వాళ్ళు చెప్పాల్సిన థింగ్స్ అనేవి ఈ అథారిటేటివ్ వేలో చెప్తా ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చి కన్వర్జేషనల్ మాడ్యులేషన్. This is natural, relaxed and interactive, encouraging participation and comfort. Example, a group discussion leader varies tone gently and uses light emphasis to make other feel welcome to speak. So కన్వర్జేషనల్ మాడ్యులేషన్ అంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు సమ్ మెంబర్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది సిట్ అయ్యి ఒక పర్టికులర్ టాపిక్ గురించి కానివ్వండి సంథింగ్ దేని గురించి కన్వర్జేషన్ చేసుకుంటున్నారు. అందరూ ఇన్వాల్వ్ అయ్యేలా చేసే విధంగా మాట్లాడేది ఈ మాడ్యులేషన్స్లో ఉంటాయి. వెల్కమ్ చేయడం కానివ్వండి ఆర్ మోటివేట్ చేయడము, మాట్లాడడానికి మోటివేట్ చేయడం, ఇలాంటివన్నీ ఈ మాడ్యులేషన్లో వస్తాయి. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి pitch variation. Pitch refers to how high or low your voice sounds. It is influenced by vibration speed of your vocal cords. Pitch variation means changing this level intentionally to avoid monotony and express meaning. సో పిచ్ అనేది ఏంటంటే మనం గట్టిగా మాట్లాడడము ఆర్ స్లోగా మాట్లాడడము ఇలాంటి పిచ్ చేంజింగ్స్ అనేది వోకల్ కార్డ్స్ ద్వారా ఈ వైబ్రేషన్స్ ద్వారా చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇలా చేంజ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఇచ్చే మెసేజ్కి ఒక మీనింగ్ అనేది వస్తుంది. ఓన్లీ లైక్ సేమ్ టోన్స్లో వెళ్ళకుండా మీనింగ్ఫుల్ వేలో అది వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్రెసివ్గా ఆ మెసేజ్ అనేది రిసీవ్ అవుతుంది. అండ్ దీనిలో ఉన్న ఇంపార్టెన్స్ చూడండి. Prevents boredom, highlights important ideas, signals emotions and attitudes, helps structured speech. సో మెసేజ్ అనేది ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో బోరింగ్గా ఉండకుండా చేయడానికి అండ్ తర్వాత ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కీ పాయింట్స్ ఉంటాయో వాటిని హైలైట్ చేయడానికి లైక్ ఏదైనా కీవర్డ్స్ ఉంటే వాటిని మనం హై పిచ్లో చెప్తాము. అలా హై పిచ్లో చెప్పినప్పుడు ఏంటంటే హైలైట్ అవుతూ ఉంటాయి ఆ కన్వర్జేషన్లో ఆ ఐడియాస్ అనేవి హైలైట్ అవుతూ ఉంటాయి అండ్ అవి రిసీవర్ మైండ్కి సారీ అమ్మా రిసీవర్ మైండ్కి అనేది క్లిక్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల వాళ్ళు యా ఇది ఐడియా వీళ్ళు ఇది చెప్పాలి అనుకుంటున్నారని ఒక అజంప్షన్గా వస్తారు. అండ్ సిగ్నల్స్ ఎమోషన్స్ అండ్ యాటిట్యూడ్స్ హెల్ప్ స్ట్రక్చర్ స్పీచ్. సో వాళ్ళ యొక్క ఎవరైతే సెండర్ ఉంటారో వాళ్ళ యొక్క ఎమోషన్స్ యాటిట్యూడ్స్ వాటిని అర్థం చేసుకోవడానికి అండ్ తర్వాత స్ట్రక్చర్డ్ వేలో ఆ స్పీచ్ అనేది ఒక స్ట్రక్చర్డ్ వేలో వెళ్ళడానికి కూడా హెల్ప్ అవుతుంది. తర్వాత ప్రాక్టికల్ యూస్. A speaker can raise pitch to show enthusiasm or curiosity and lower pitch to express seriousness and authority. సో వాళ్ళ యొక్క స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాయిస్ రేస్ చేయడం వల్ల ఎంతూజియాజం కానివ్వండి క్యూరియాసిటీ ఏ పర్టికులర్ ఐడియా మీద వాళ్ళకున్న క్యూరియాసిటీ కానివ్వండి ఎంతూజియాజం చెప్పాలి అనే ఒక థింగ్ అనేది రిసీవర్స్కి అర్థమవుతుంది. అండ్ అలాగే ఎప్పుడైతే లో పిచ్ యూజ్ చేస్తారో అలాంటి టైంలో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ సంబంధించి సీరియస్నెస్ అండ్ తర్వాత మనము అథారిటీస్ కానివ్వండి ఇలాంటి వాటిలో కూడా ఇది ప్రాక్టికల్ యూజ్ పిచ్ మాడ్యులేషన్స్లో. అండ్ ఎగ్జాంపుల్ చూడండి. సెంటెన్స్, దిస్ డిస్కవరీ చేంజ్ ఎవ్రీథింగ్. High pitch on changed shows excitement. Lower pitch on everything shows importance and finality. సో నేను ఇందాక చెప్పేటప్పుడు ఏంటంటే దిస్ డిస్కవరీ చేంజ్డ్ ఎవ్రీథింగ్ అని చెప్పాను. అంటే చేంజ్ని హై పిచ్లో పెట్టాను అండ్ ఎవ్రీథింగ్ని లో పిచ్లో పెట్టాను.
మనకి ఈ చేంజ్డ్ అనే వర్డ్ చెప్పినప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ అండ్ తర్వాత ఎవ్రీథింగ్లో ఉన్న ఇంపార్టెన్స్ ఇలాగా ప్రతి వర్డ్కి ప్రతి సెంటెన్స్కి అండ్ యూజ్ చేసే పిచ్ని బట్టి దానికి ఉన్న ఇంపార్టెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కామన్ మిస్టేక్స్ చూడండి. Speaking in a single pitch throughout, overusing high pitch which can sound nervous, overusing low pitch which can sound dull or aggressive. సో ఎవరైతే స్పీకర్స్ ఉంటారో వాళ్ళు సేమ్ టోన్ యూజ్ చేస్తూ మాట్లాడడం వల్ల ఏంటంటే తరువుగా ఏదైతే స్పీచ్ ఉందో దాంట్లో తరువుగా సేమ్ పిచ్ని యూజ్ చేయడం వల్ల బోరింగ్గా ఉంటుంది. ఎవరైతే రిసీవర్స్ ఉంటారో వాళ్ళకి కన్వర్జేషన్ అనేది బోరింగ్గా ఉంటుంది. అండ్ తర్వాత మైండ్ఫుల్గా వాళ్ళు వినరు. పిచ్ చేంజెస్ వల్ల ఏంటంటే ఈ ప్లేస్లో ఇలా కొంచెం టోన్ పెంచి చెప్పారు, మేబీ ఇది ఇంపార్టెంట్ ఏమో అని ఒక ఐడియా క్రియేట్ అవుతుంది వాళ్ళకి. అండ్ ఓవర్ యూజింగ్ హై పిచ్ విచ్ క్యాన్ సౌండ్ నర్వస్. మొత్తం కన్వర్జేషన్ అంతా హై పిచ్లోనే చెప్తే వాళ్ళు ఎంత నర్వస్ ఫీల్ అవుతున్నారు ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని రిసీవర్స్ మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి పిక్చర్స్ అనేవి చేంజ్ చేయకపోతే. నెక్స్ట్ చూడండి, టోన్ అండ్ ఎమోషనల్ కలరింగ్. మీనింగ్ ఆఫ్ టోన్. Tone refers to the emotional quality of the voice. It reflects the speaker attitude, feelings behind the words. సో వాళ్ళు చెప్పే టోన్ ఎలా ఉందని దాన్ని బట్టి కూడా వాళ్ళ ఎమోషనల్ క్వాలిటీ ఆర్ వాళ్ళు యాంగర్గా ఉన్నారా ఆర్ ఫియర్ హ్యాపీగా ఉన్నారా, ఇలా వాళ్ళ యొక్క ఎమోషన్స్ అనేవి ఆ టోన్ మీద ఇంపాక్ట్ చేస్తాయి. సో ఆ యొక్క స్పీకర్ యొక్క యాటిట్యూడ్ కానివ్వండి, ఫీలింగ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ రిఫ్లెక్ట్ చేయడానికి ఇండైరెక్ట్గా రిఫ్లెక్ట్ చేయడానికి ఈ టోన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ తర్వాత ఎమోషనల్ కలరింగ్. దిస్ ఈస్ హౌ ఎమోషన్స్ లైక్ హ్యాపీనెస్, సాడ్నెస్, అర్జెన్సీ ఆర్ ఎంపతి కలర్ ద వాయిస్. సో వాళ్ళ టోన్స్ని బేస్ చేసుకుని వాళ్ళ యొక్క ఎమోషన్స్ అనేది మనము ట్యాకిల్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా ఆర్ ఎనీ అర్జెన్సీయా. సో ఆ టోన్స్ అండ్ పిక్చర్స్ యూజ్ చేసుకుని వాళ్ళ యొక్క ఎమోషన్స్ అనేవి ట్యాకిల్ చేయడానికి యూజ్ అవుతుంది. రోల్ ఇన్ కమ్యూనికేషన్. Listeners often trust tone more than words. If the words say one thing and the tone suggests another, the audience believes the tone. సో ఈ టోన్ వల్ల కమ్యూనికేషన్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే మనం ఏం చెప్తున్నామో అన్న దానికంటే ఆ టోనింగ్ ఎలా ఉంది ఆర్ లైక్ ఏ పిక్చర్స్ యూజ్ చేస్తున్నారు, హై పిచ్లో చెప్తున్నారా, లో పిచ్లో చెప్తున్నారా, ఆ టోన్ అనేది ఎమోషనల్ వేలో ఉందా ఆర్ సీరియస్ వేలో చెప్తున్నారా, ఇలాంటివి బేస్ చేసి కూడా ఆడియన్స్ ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకునే విధానం కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మెయిన్గా వర్డ్స్ కన్నా టోనింగ్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు అండ్ ఆ టోన్స్ని బట్టే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అండ్ మెమరైజ్ చేసుకుంటారు. ఇందులో ఎగ్జాంపుల్ చూడండి అమ్మ. ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్. వార్మ్ టోన్ షోస్ ఎంపతి అండ్ సపోర్ట్. ఫ్లాట్ టోన్ సౌండ్స్ ఇండిఫరెంట్. ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్ అన్నప్పుడు నేను కొంచెం వార్మ్ టోన్లో చెప్తుంటే ఆర్ ఎంపతిని చూపిస్తున్నట్టు అండ్ అలాగే సపోర్ట్ని చూపిస్తున్నట్టు అన్న ఫీలింగ్ రిసీవర్ కలుగుతుంది. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్. సో ఇలా ఫ్లాట్ టోన్లో చెప్తున్నాను అనుకోండి, అది డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఏ మీనింగ్తో చెప్తున్నారు, ఎంపతి క్రియేట్ చేస్తున్నారా ఆర్ నాకు సపోర్ట్ చేస్తున్నారా లేదా అన్నది ఒక కన్ఫ్యూజన్లో పడతారు రిసీవర్స్ అనేవాళ్ళు. సో టోనింగ్ బట్టి కూడా రిసీవర్స్ అండర్స్టాండింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఎలా అప్లికేషన్స్ చూడండి. ఇన్ కస్టమర్ సర్వీస్, calm and respectful tone can reduce conflict even in difficult situations. సో ది టోనింగ్స్, ఈ పిక్చర్స్ వీటి యొక్క అప్లికేషన్ ఎలాగంటే ఈ టూరిజంలో మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. టూర్ గైడ్స్ కానివ్వండి ఆర్ హాస్పిటాలిటీ స్టాఫ్ ఆర్ హోటల్స్లో వర్క్ చేసే పీపుల్ ఎవరన్నా సరే, ఎంప్లాయీస్ ఎవరన్నా సరే, వాళ్ళు మాట్లాడేటప్పుడు కామ్ వే, రెస్పెక్ట్ఫుల్ వేలో మాట్లాడితే కాన్ఫ్లిక్ట్స్ అనేవి
క్లియర్ చేయడానికి బెటర్గా ఉంటుంది. అది ఎంత డిఫికల్ట్ కాన్ఫ్లిక్ట్ అయినా కానివ్వండి, మనం మాట్లాడే దాన్ని బట్టి దాన్ని రిజాల్వ్ చేయగలం. సో కస్టమర్స్ సర్వీస్లో ఉండే ప్రతి ఒక్క ఎంప్లాయీకి కమ్యూనికేషన్ స్కిల్ అనేది మెయిన్గా ఇంపార్టెంట్. అండ్ తర్వాత వాల్యూమ్ కంట్రోల్. Projection was shouting. Meaning of volume. Volume refers to the loudness or softness of the voice. సో వాల్యూమ్ మనం ఎంత గట్టిగా చెప్తున్నాము అండ్ ఎంత స్లోగా చెప్తున్నాము. లైక్ నేను ఏదైనా కోపంలో ఉన్నాను, ఏదైనా మాట కోపంగా చెప్తున్నాను అంటే నేను యాంగర్ ఫీల్ అవుతున్నాను అనే ఒక థింగ్ అనేది ఉంటుంది. సో రిసీవర్స్ అలా అర్థం చేసుకుంటారు. సాఫ్ట్గా కామ్ వేలో చెప్తుంటే నేను నార్మల్గానే చెప్తున్నాను అని రిసీవర్స్ అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇలాగా మన వాల్యూమ్స్ చేంజెస్ బట్టి కూడా మన ఎమోషన్స్ని ట్యాకిల్ చేయడానికి ఉంటుంది. కస్టమర్ సర్వీస్లో వాల్యూమ్ మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్. సో దీని ప్రొజెక్షన్ చూడండి. Projection means sending your voice clearly and confidently across a space without strain. సో ఏదైతే స్పీచ్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ కన్వర్జేషన్లో అది క్లియర్ కట్గా కాన్ఫిడెంట్గా వితౌట్ ఎనీ స్పేసెస్ కానివ్వండి, స్ట్రెయిన్, మన వాయిస్లో ఏది చేంజెస్ రాకుండా దాన్ని డెలివర్ చేయాలి. ఆ మెసేజ్ని డెలివర్ చేసేలా ఉండాలి. సో దీన్నే మనం ప్రొజెక్షన్ అంటాము. అండ్ షౌటింగ్లోకి వచ్చి, షౌటింగ్ ఇంక్రీజెస్ లౌడ్నెస్ త్రూ టెన్షన్, ఆఫెన్ కాజెస్ డిస్కంఫర్ట్ అండ్ వోకల్ స్ట్రెయిన్. సో షౌటింగ్ వల్ల ఏంటంటే లౌడ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది త్రూ టెన్షన్ వల్ల అవ్వచ్చు ఆర్ ఎనీ అదర్ ఎమోషనల్ చేంజెస్ అవ్వచ్చు. వీటి వల్ల ఏంటంటే ఒక డిస్కంఫర్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ కన్వర్జేషన్ అనేది అంత స్టేబుల్గా ఉండదు అండ్ వోకల్ స్ట్రెయిన్స్ కూడా అవుతాయి. సో మనకి ప్రొజెక్షన్ అండ్ షౌటింగ్స్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ప్రొజెక్షన్ వచ్చి యూజ్ బ్రెత్ సపోర్ట్ అండ్ ఓపెన్ పోస్చర్. షౌటింగ్ యూజెస్ థ్రోట్ టెన్షన్ అండ్ పోస్. సో మీకు డిఫరెన్స్ తెలిసిందే. మనం నార్మల్గా కామ్ వేలో మాట్లాడినప్పుడు మన యొక్క బ్రీతింగ్ సపోర్ట్ని బేస్ చేసుకుంటే అండ్ తర్వాత పోస్చర్స్ చేంజెస్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాం. సో షౌటింగ్లో ఏంటంటే యాంగర్ అండ్ తర్వాత థ్రోట్ టెన్షన్స్ అండ్ ఫోర్స్ఫుల్గా మాట్లాడుతూ ఉంటాం. సో వీటిలో ఉన్న డిఫరెన్సెస్. ఎగ్జాంపుల్ చూడండి అమ్మ. In a classroom, projected voice, students hear clearly and feel engaged. Shouted voice, students may feel stressed or uncomfortable. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో టీచర్ ఉన్నారు. పర్టికులర్ పర్సన్ నార్మల్గా కామ్గా చెప్తున్నారు ఏదైనా సంథింగ్ లెసన్స్ కానివ్వండి ఆర్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి. కామ్ వేలో చెప్తుంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలరు అండ్ తర్వాత డిస్టర్బెన్స్ అనేది ఫీల్ అవ్వరు. ఇఫ్ వాళ్ళు షౌటెడ్ వేలో చెప్తుంటే కొంచెం డిస్టర్బెన్స్ అనేది కలుగుతూ ఉంటుంది అండ్ అన్కంఫర్టబుల్ వేలో స్ట్రెస్డ్గా స్టూడెంట్స్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇది దీని యొక్క ఎగ్జాంపుల్. ప్రజెంటేషన్స్కి ప్రొజెక్షన్కి అండ్ తర్వాత షౌటింగ్కి ఉన్న డిఫరెన్స్. Pacing and rate of speech. Meaning pacing is how fast or slow you speak. సో పేస్ మెయింటైన్ చేయండి అంటారు చూడమ్మా. సో మనం మాట్లాడేది ఎంత స్పీడ్గా మాట్లాడుతున్నాము ఆర్ ఎంత స్లోగా మాట్లాడుతున్నాము అన్న దీని గురించి. సో స్లోగా మాట్లాడడం అండ్ స్పీడ్గా మాట్లాడడము దీని యొక్క మీనింగ్. ఇంపార్టెన్స్ వస్తే ఫాస్ట్ పేస్ creates excitement or urgency. Slow pace adds clarity and seriousness.
సో ఏదన్నా మనం ఫాస్ట్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, దానిలో ఉన్న ఒక ఎగ్జైట్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ తర్వాత అర్జెన్సీ, థ్రోట్స్ మీద స్ట్రెస్ అనేది క్రియేట్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే మనం స్లో పేస్లో వెళ్తామో ఆ యొక్క మెసేజ్కి మీనింగ్ అనేది వస్తుంది, క్లారిటీ వేలో వర్డ్ టు వర్డ్ క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ తర్వాత దానిలో ఉన్న సీరియస్నెస్ కూడా అర్థమవుతుంది. సో ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ స్పేస్ సంబంధించి. బ్యాలెన్స్. Effective speakers adjust the speed depending on content and audience. సో స్పీకర్ ఎవరైతే ఉన్నారో, లైక్ ఎంప్లాయీస్ కానివ్వండి ఆర్ సర్వీస్ సెక్టార్స్లో వర్క్ చేసే వాళ్ళు, స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది ఏ టైప్లో నేను మాట్లాడాలి, నా పేస్ అనేది ఎలా మెయింటైన్ చేసుకోవాలి, హై పేస్లో మాట్లాడాలా ఆర్ లో పేస్లో మాట్లాడాలా. సో వాళ్ళు చెప్పే కాంటెంట్ బట్టి అండ్ అలాగే అక్కడ ప్రజెంట్ అయిన ఆడియన్స్ని బట్టి కూడా వాళ్ళు వాళ్ళ యొక్క పేస్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడియన్స్కి అనేది అర్థం కాకపోతే వాళ్ళ యొక్క పేస్ అనేది స్లో చేసుకుని వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. ఇఫ్ ఆడియన్స్ అనేవాళ్ళు ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలరు అని ఒక ఐడియా స్పీకర్కి వచ్చింది అంటే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తారు. అండ్ అలాగే ఆ కంటెంట్, హిస్టారికల్ కంటెంట్ అనేది మేబీ ఒకవేళ టఫ్గా ఉంది అండ్ బాగా ఎలాబరేట్ చేసి చెప్పాలి అంటే వాళ్ళు స్లోగా వెళ్తారు అండ్ పిన్ టు పిన్ వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. ఇఫ్ సైట్ గురించి కానివ్వండి, మాన్యుమెంట్ ఆర్ ఎనీ స్కల్ప్చర్స్ గురించి అంత హిస్టరీ ఇంపార్టెన్స్ లేకపోయినా ఆర్ అది ఈజీగా గ్రాస్ చేసుకోగలిగేదైతే వాళ్ళు స్లో పిచ్, హై పిచ్ అనేది యూజ్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. వెన్ ఎక్స్ప్లెయినింగ్ ఎ కాంప్లెక్స్ When explaining a complex idea, slowing down helps listeners process information. సో ఏదైనా కాంప్లెక్స్ థింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు స్లో చేయడం వల్ల, పేస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ అండ్ ఆ కంటెంట్స్ గురించి స్లోగా వెళ్ళడం వల్ల ఏంటంటే ఆ లిజనర్స్ దాన్ని అర్థం చేసుకోగలరు అండ్ ప్రాసెస్ చేసుకుని మెమరైజ్ చేసుకోగలరు ఇన్ఫర్మేషన్ని. ఇఫ్ వాళ్ళు అలా కాకుండా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అనుకో, రిసీవర్స్కి ప్రాసెస్ చేసుకోవడానికి డిఫికల్ట్ అవుతుంది అండ్ తర్వాత వాళ్ళకి అర్థం కాదు. సో ఇది దీనిలో ఉన్న ఇంపార్టెన్స్ అండ్ ఎగ్జాంపుల్ ఇవి. ప్రాక్టీస్ టిప్స్ వస్తే రికార్డ్ యువర్ సెల్ఫ్ అండ్ లిజన్ ఫర్ పార్ట్స్ దట్ సౌండ్ రష్ ఆర్ టూ స్లో. సో ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఏం చేయాలంటే ముందుగానే వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నారో దానికి సంబంధించి రికార్డింగ్స్ చేసుకోవాలి అండ్ వాళ్ళు ఓన్గా వినాలి. విని ఏ ప్లేసెస్లో రష్ అవుతుంది, ఏ ప్లేసెస్లో నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను ఆర్ ఏ ప్లేస్లో స్లోగా చెప్తున్నాను అని వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని ఆ అక్కడ కొంచెం మాడ్యులేషన్స్ అనేది చేసుకోవాలి. సో దానివల్ల లిజనర్స్ ఈజీగా గ్రాస్ చేసుకోగలరు అండ్ తర్వాత ఆర్గనైజేషన్ సంబంధించి మంచి నేమ్ అనేది క్రియేట్ అవుతుంది కస్టమర్స్. నెక్స్ట్ చూడండి అమ్మా. Inflection and intonation. Inflection is the change in pitch within a sentence. Intonation is the overall pitch pattern across a phrase or sentence. సో ఇన్ఫ్లేషన్ ఏంటంటే చేంజ్, ప్రతి సెంటెన్స్కి మనం మన పిచ్ అనేది ఎలా చేంజ్ చేస్తున్నాము అని.
సో నేను ఇందాక చేంజ్డ్ అన్నదానికి నా పిచ్ కొంచెం హై చేశాను, అండ్ తర్వాత ఎవ్రీథింగ్ అన్నదానికి కొంచెం లో పిచ్ చేశాను. సో అలాగా మనం పిచ్ అనేది మాడ్యులేషన్స్ ఎలా చేస్తున్నాము, సో ఎవ్రీ సెంటెన్స్ ఆ చేంజ్ అనేది ఎలా అవుతుంది, హై అవుతుందా లో అవుతుందా అన్నది మేము ఇన్ఫ్లేషన్ లోకి తీసుకుంటాం. తర్వాత ఇంటోనేషన్. ఇంటోనేషన్ లోకి వచ్చండి, ఇట్ ఈస్ ద ఓవరాల్ పిచ్ ప్యాటర్న్ అక్రాస్ ఎ ఫ్రేజ్ ఆర్ సెంటెన్స్. సో ఆ ప్యాటర్న్ లో హై సంబంధించిన ప్యాటర్న్ అనేది మనం ఇంటోనేషన్ లోకి తీసుకుంటాం. చేంజ్ అనే ప్లేస్ లో మనం పిచ్ హై చేసాం, అండ్ ఎవ్రీథింగ్ అనే ప్లేస్ లో పిచ్ లో చేసాం. సో ఈ ప్యాటర్న్ ఎలా వెళ్తుంది, నేను చెప్పే సెంటెన్స్ లో ప్యాటర్న్ ఎలా వెళ్తుంది అన్నది మనం ఇంటోనేషన్ లోకి తీసుకుంటాం. దీని ఫంక్షన్ చూడండి అమ్మా. They help listeners understand whether a statement is a question, command, or expression of emotion. సో వీటి వల్ల ఏంటంటే ఈ ఇన్ఫ్లెక్షన్ అండ్ ఇంటోనేషన్ వల్ల అర్థం చేసుకోవడం వల్ల ఏంటంటే స్పీకర్ ఇఫ్ ఏదైనా స్టేట్మెంట్ ఇస్తున్నారా ఆర్ క్వశ్చన్ చేస్తున్నారా, కమాండ్ చేస్తున్నారా, వాళ్ళ యొక్క ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారా అనేది అర్థం చేసుకోవడానికి ఉంటుంది ఈ ప్యాటర్న్స్ ని ఈ గ్రాస్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఎగ్జాంపుల్ అమ్మా. స్టేట్మెంట్ చూడండి, యు ఆర్ కమింగ్, ఫాలోయింగ్ ఇంటోనేషన్. క్వశ్చన్, యు ఆర్ కమింగ్, రైజింగ్ ఇంటోనేషన్. సో మనము యు ఆర్ కమింగ్, సో నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను అంటే నువ్వు వస్తున్నావు అని నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను, యు ఆర్ కమింగ్ అని. నేను ఆ పర్సన్ కి చెప్తున్నాను నువ్వు వస్తున్నావా అని చెప్తున్నాను, యు ఆర్ కమింగ్. సో నేను రైజ్ చేస్తున్నాను, క్వశ్చన్ చేస్తున్నాను, నువ్వు వస్తున్నావా అని ఆ పర్సన్ నేను క్వశ్చన్ చేస్తున్నాను. సో మనం యూజ్ చేసుకునే పిచ్ ని బట్టి, ఆ టోనింగ్స్ బట్టి, అండ్ అలా ప్యాటర్న్స్ బట్టి, సో వీళ్ళు ఏదైతే చెప్పాలి అనుకున్నారో స్టేట్మెంట్ ఇస్తున్నారా, క్వశ్చన్ చేస్తున్నారా, కమాండింగ్ చేస్తున్నారా, ఇలాగా ఈ థింగ్స్ అనేవి అర్థం చేసుకోవడానికి ఉంటుంది. ఇంటోనేషన్ అండ్ తర్వాత స్ట్రాటజిక్ పాజింగ్. Strategic pausing is the intentional use of silence. సో స్ట్రాటజిక్ పాజింగ్ ఏంటంటే ఒక సెంటెన్స్ చెప్పేశారు అండ్ తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళు ఇంటెన్షనల్ గా ఒక పాజ్ అనేది క్రియేట్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళకి ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవుతుంది, నెక్స్ట్ ఏం చెప్తారు అన్న ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవ్వడానికి ఒక స్ట్రాటజికల్ పాజ్ అనేది స్పీకర్స్ అనే వాళ్ళు యూస్ చేస్తారు. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చూడండి, హైలైట్స్ కీ పాయింట్స్, అలౌస్ థింకింగ్ టైం, బిల్డ్ సస్పెన్స్. సో దీనివల్ల ఏంటంటే ఏదైతే కీ పాయింట్స్ ఉంటాయో వాటిని హైలైట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆ కీ పాయింట్ చెప్పిన తర్వాత ఒక పాజ్ ఇస్తారు అండ్ నెక్స్ట్, సో దానివల్ల ఏంటంటే వాళ్ళు థింక్ చేస్తారు, ఆ ఆడియన్స్ థింక్ చేయడానికి టైం అనేది క్రియేట్ అవుతుంది అండ్ తర్వాత సస్పెన్స్ క్రియేట్ అవుతుంది అండ్ దాని ద్వారా వాళ్ళు ఎగ్జైటెడ్ ఫీల్ అవుతారు, నెక్స్ట్ ఏం చెప్తారు అనే ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇందులో ఎగ్జాంపుల్ చూడండి,
ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఈజ్ రెస్పెక్ట్. సో నేను ఎలా చెప్పానమ్మా, ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఈజ్ రెస్పెక్ట్ అని చెప్పాను. సో ఒక్క గ్యాప్ ఇచ్చి ఇంటెన్షనల్ గా గ్యాప్ ఇచ్చి నేను ఈజ్ రెస్పెక్ట్ అనేది చెప్పాను. సో నేను ఏం చెప్తాను, ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని ఒక ఎగ్జైట్మెంట్, సస్పెన్స్ అనేది వాళ్ళ ఆడియన్స్ మైండ్ లో అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది దీని వల్ల ఉన్న యూజ్. అండ్ టైప్స్ ఆఫ్ పాజెస్ చూడండి. ఓపెనింగ్ పాజ్, ఎంఫసిస్ పాజ్, ట్రాన్సిషన్ పాజ్. సో ఓపెనింగ్ లో ఏదైతే ఇంట్రడక్షన్ ఇస్తామో అక్కడ ఇచ్చే పాజ్, అండ్ తర్వాత ఎంఫసిస్ మధ్యలో ఆర్ పర్టికులర్ థింగ్ సంబంధించి మీనింగ్ అనేది ఇవ్వడానికి ఆ పాజ్, అండ్ తర్వాత ఇంకొక దానిలోకి వెళ్తున్నప్పుడు ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు ఇచ్చే పాజెస్. సో ఇలా మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాజెస్ ఉన్నాయి. కీవర్డ్స్, emphasis meaning. Keyword emphasis meanings stressing important words to guide listeners attention. సో ఎంఫసిస్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి స్ట్రెస్ చేయడం, పర్టికులర్ వర్డ్ ని స్ట్రెస్ చేసి ఆ లిజనర్స్ యొక్క వ్యూ అనేది ఆ కన్వర్జేషన్ మీద ఉంచేలాగా, అండ్ వాళ్ళ యొక్క మైండ్ అనేది ఆ కన్వర్జేషన్ మీద ఉంచేలాగా చేయడం. సో దీని యొక్క టెక్నిక్స్ ఏంటంటే లౌడర్ వాయిస్, హయ్యర్ ఆర్ లోయర్ పిచ్, స్లైడ్ పాజ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్. సో నేను నాకు మీకు చెప్పాను, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అని గ్యాప్ ఇచ్చాను. గ్యాప్ ఇచ్చి ఈజ్ దగ్గర నుంచి మళ్ళీ లో పిచ్ చేసుకుంటూ వచ్చాను. సో ఎంఫసిస్ స్ట్రెస్సింగ్ అనేది చేశాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని హై పిచ్ లోకి తీసుకెళ్ళి మళ్ళీ గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఈజ్ అని లో పిచ్ చేశాను. సో దీనివల్ల ఏంటంటే స్ట్రెస్సింగ్ చేశాను. స్ట్రెస్ చేయడం వల్ల వాళ్ళకి ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఎగ్జాంపుల్ చూడండి. దిస్ ఈజ్ ఎ క్రిటికల్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్. దిస్ ఈజ్ ఎ క్రిటికల్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ అని చెప్తున్నాను. సో దిస్ ఈజ్ ఏ దగ్గర నుంచి కొంచెం హై పిచ్ చేశాను. తర్వాత క్రిటికల్ స్టెప్ పాజ్ ఇచ్చి ఇన్ ద ప్రాసెస్ అని చెప్పాను. సో సో మెయిన్ గా ఆ యొక్క ఐడియాని హైలైట్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ యొక్క స్ట్రెస్ ఎంఫసిస్ అనేది. సో ఇది దీని యొక్క ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్ చూడండి, వోకల్ అండ్ క్లారిటీ, ఆర్టికులేషన్. Clarity means how understandable your words are. Articulation refers to how clearly you form sounds. సో క్లారిటీ అనేది ఏంటంటే మనం పర్టికులర్ ఏ వర్డ్ అయితే చెప్తున్నా అది అండర్స్టాండబుల్ గా ఉందా, సో ఆ రిసీవర్ అనే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారా, వర్డ్ అనేది వాళ్ళకి నేను ఏదో చెప్తున్నానో అది వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ఉందా. అండ్ తర్వాత ఆర్టికులేషన్ రిఫర్స్ హౌ క్లియర్లీ యూ ఫార్మ్ సౌండ్. సో సౌండ్స్ అనే పర్టికులర్ వర్డ్ ని చెప్పేటప్పుడు ఆ సౌండింగ్ అనేది ఎలా ఉంది, సో దాన్ని మనం ఆర్టికులేషన్ అంటాం. సో ఇందులో ఇంపార్టెన్స్ వచ్చి పూర్ ఆర్టికులేషన్ కెన్ కన్ఫ్యూజ్ లిజనర్స్ ఈవెన్ ఇఫ్ వాల్యూమ్ అండ్ టోన్ ఆర్ గుడ్. సో ఆర్టికులేషన్ అనేది కరెక్ట్ గా లేకపోతే ఆ లిజనర్స్ ని కన్ఫ్యూజ్ చేసేలా ఉంటది. సో వాల్యూమ్ అనేది కరెక్ట్ గా ఉన్నా అండ్ తర్వాత టోన్ అనేది కరెక్ట్ గా ఉన్నా కానీ ఆర్టికులేషన్ అనేది కరెక్ట్ గా లేకపోతే, సౌండింగ్ అనేది కరెక్ట్ గా లేకపోతే లిజనర్స్ అనేవాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది ఆర్టికులేషన్ కి ఉన్న ఇంపార్టెన్స్. క్లారిటీ ఏంటంటే మనం చెప్పే వర్డ్ ఆడియన్స్ కి అర్థమవుతుందా లేదా, వాళ్ళు ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది. అండ్ తర్వాత ఆర్టికులేషన్ కి వచ్చి ఏంటంటే సౌండింగ్, మనం ప్రతి వర్డ్ పిన్ టు పిన్, వర్డ్ టు వర్డ్ చెప్పేటప్పుడు ఆ వర్డ్ మధ్యన మనం ఏం సౌండ్స్ ఇస్తున్నాము అండ్ ఆ వాటిని బట్టి కూడా, ఆ సౌండింగ్స్ బట్టి కూడా ఆ లిజనర్స్ యొక్క థింకింగ్ కానివ్వండి, సో ఇవన్నీ బేస్ అయి ఉంటాయి. అండ్ అండర్స్టాండింగ్ కూడా వీటి మీద బేస్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్, సేయింగ్ లైబ్రరీ క్లియర్లీ ఇన్స్టెడ్ ఆఫ్ లిబ్రరీ ఇంప్రూవ్స్ అండర్స్టాండింగ్. సో లైబ్రరీ అని మనం క్లియర్ కట్ గా చెప్పేదానికి అండ్ తర్వాత లిబ్రరీ అని చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో నేను లైబ్రరీ అని క్లియర్ కట్ గా చెప్తున్నాను అండ్ తర్వాత నేను ఏదో నార్మల్ లైబ్రరీ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో
ఇలా చెప్పిన దానికి, అలా చెప్పిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. సో, దానివల్ల ఏంటంటే ఆడియన్స్ అర్థం చేసుకునే విధానం కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్. సో, 10th చూడండమ్మా. డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్. This is breathing from the diaphragm rather than shallow chest breathing. సో, మన బాడీ పార్ట్స్‌లో మనకి లంగ్స్ కింద డయాఫ్రామ్ అనే పార్ట్ ఉంటుంది. ఇది డోమ్ షేప్‌లో ఉంటుంది. ఏదైనా బ్రీతింగ్ తీసుకునేటప్పుడు దాని యొక్క షేప్స్ అనేవి చేంజ్ చేసుకుంటుంది. సో, మనం డైరెక్ట్‌గా డయాఫ్రామ్ నుంచి బ్రీత్ తీసుకొని చెప్పేదానికి అండ్ తర్వాత చెస్ట్ బ్రీతింగ్‌కి డిఫరెన్స్ ఉంటుంది. వైబ్రేషన్స్ కానివ్వండి, సౌండ్స్. సో, వీటిలో డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో, డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్స్ ద్వారా చెప్పడం వల్ల ఏంటంటే ఆ యొక్క స్పీచ్ ఇవన్నీ క్లారిటీగా చెప్పడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడండి. బెనిఫిట్స్ చూడండమ్మా. స్ట్రాంగర్ వాయిస్, బెటర్ కంట్రోల్, లెస్ స్ట్రెయిన్. సో, డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్ వల్ల ఏంటంటే వాయిస్ అనేది స్ట్రాంగర్‌గా ఉంటుంది. అండ్ తర్వాత బెటర్ కంట్రోలింగ్ కూడా మనం ఆ యొక్క సౌండ్స్, వైబ్రేషన్స్ మీద కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత లెస్ స్ట్రెయిన్. వోకల్ కార్డ్స్‌కి సంబంధించి లెస్ స్ట్రెయిన్ అనేది ఉంటుంది. సో, ఇవి డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్ వల్ల ఉన్న యూజెస్. సో, పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక స్పీచ్ లాంగ్‌గా ఒక 1 అవర్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే మనకి మన యొక్క లంగ్స్ మీద కానివ్వండి ఆర్ వోకల్ కార్డ్ మీద కానివ్వండి స్ట్రెస్ అనేది ఉంటుంది. ఈ స్ట్రెస్‌ని అనేది తగ్గించడానికి డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్ అనేది ఆల్టర్‌నేటివ్‌గా మధ్య మధ్యలో యూజ్ చేయడం వల్ల ఏంటంటే వాయిస్ అనేది స్ట్రాంగర్‌గా ఉంటుంది. అండ్ కంట్రోలింగ్ మాట్లాడే విధానానికి కంట్రోలింగ్ చేసుకోవచ్చు. స్ట్రెయిన్ కూడా తగ్గించడానికి యూజ్ అవుతుంది. సో, ఇందులో ఎగ్జాంపుల్ చూడండి. A speaker who uses diaphragmatic breathing can speak longer sentences without running out of breath. సో, ఎవరైతే స్పీకర్ అనే వాళ్ళు డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్ అనేది యూజ్ చేస్తారో పర్టికులర్ సెంటెన్సెస్ వితౌట్ బ్రేకింగ్ చేయకుండా ఆ వర్డ్‌ని కంటిన్యూయస్‌గా చెప్పగలుగుతారు. సో, ఇది డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్ వల్ల ఉన్న యూజెస్ అండ్ సమ్ ఎగ్జాంపుల్. Eliminating vocal fillers. Vocal fillers are sounds or words like you know, and like. సో, ఇలాంటి కొన్ని వర్డ్స్‌ని మనం చెప్పే స్పీచ్‌లో అవాయిడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ స్పీచ్ అనేది కొంచెం అండర్‌స్టాండబుల్‌గా ఉంటుంది. అండ్ మధ్య మధ్యలో గ్లిచెస్ అనేది రాకుండా ఉంటుంది. సో, దీనివల్ల ఉన్న ఇంపాక్ట్ చూడండి. దే రెడ్యూస్ కాన్ఫిడెన్స్ అండ్ డిస్ట్రాక్ట్ లిజనర్స్. సో, ఎప్పుడైతే మధ్య మధ్యలో మనం ఇలాంటి ఫిల్లర్స్ అనేది యూజ్ చేయడం వల్ల ఆ యొక్క లిజనర్స్ యొక్క అండర్‌స్టాండింగ్ కానివ్వండి ఇవన్నీ డిస్ట్రాక్ట్ చేసేలా ఉంటాయి. అండ్ తర్వాత స్పీకర్ యొక్క కాన్ఫిడెన్స్ కూడా కొంచెం డిక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇవి దీనివల్ల ఉండే ఇంపాక్ట్స్. సో, ఇవి ఎలా తగ్గించుకోగలము టెక్నిక్స్ చూడండి. లోకి వచ్చి మనకి రిప్లేస్ ఫిల్లర్స్ విత్ సైలెంట్ పాజెస్. సో, ఎప్పుడైతే ఫిల్లర్స్ అనేది వచ్చే టైంలో పాజెస్ అనేది యూజ్ చేయడం వల్ల ఆ లిజనర్స్ యొక్క కాన్సంట్రేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ తర్వాత ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో, దీనివల్ల ఆ స్పీచ్ అనేది ఇంట్రెస్టింగ్‌గా చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్. ఇన్‌స్టెడ్ ఆఫ్ సేయింగ్ బిఫోర్ ఆన్సరింగ్, పాజ్ బ్రీఫ్‌లీ అండ్ దెన్ స్పీక్. సో, మీరు ఏదైనా ఇంటర్వ్యూస్‌కి వెళ్ళినా ఆర్ పబ్లిక్‌లో మాట్లాడినా ఎవరైనా మిమ్మల్ని క్వెషన్ చేసినప్పుడు ఫస్ట్ మీరు మీ యొక్క ఆన్సర్‌ని స్టార్ట్ చేయకుండా ఒక పాజ్ ఇచ్చుకొని బ్రీఫ్‌గా థింక్ చేసి అండ్ దెన్ దాని గురించి మీకున్న ఐడియాలజీ మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారంటే వినే వాళ్ళకి కూడా దాన్ని ఇంకా వినాలి అండ్ వాళ్ళు బాగా చెప్తున్నారు అనే ఒక థింగ్ అనేది వాళ్ళ మైండ్‌లో క్రియేట్ అవుతుంది. సో, దానివల్ల ఏంటంటే ఇంటర్వ్యూస్‌లో మంచి స్కోర్ వస్తుంది. అండ్ తర్వాత ఇన్ ఫ్యూచర్ మీకు ఏదైనా పబ్లిక్ ప్లేస్‌లో మాట్లాడడానికి కూడా స్కోప్ ఉంటుంది.
తర్వాత చూడండి, ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. Teachers use varied pitch and pacing to maintain attention and highlight key points. సో రియల్ లైఫ్లో చూసుకుంటే మనకి డైలీ మన టీచర్స్ ఎలా చెప్తూ ఉంటారు, మీకు మీ పిచ్ అనేది చేంజ్ చేసుకుంటే, వాళ్ళ పిచ్ అనేది చేంజ్ చేసుకుంటే, అండ్ ఆ యొక్క కంటెంట్ సంబంధించి, అండ్ తర్వాత ఆడియన్స్ని బట్టి బేస్ చేసుకుంటూ వాళ్ళ యొక్క పిచ్, టోన్, వాల్యూమ్స్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ చెప్తారు. సో ఇవి లైక్ కంటెంట్ని హైలైట్ చేస్తూ ఏదైతే మెయిన్ పాయింట్స్ మీకు చెప్పాలో అవి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు చెప్పాల్సింది చెప్పేస్తూ ఉంటారు. సో ఇలాగా ఇవి రియల్ లైఫ్లో యూజ్ చేసే ప్రాక్టికల్ థింగ్స్. ఇది టీచింగ్లో ఉంటుంది. తర్వాత టూరిజం అండ్ గైడింగ్లో వచ్చి మనకి టూర్ గైడ్స్ యూజ్ ఎమోషనల్ టోన్ అండ్ స్ట్రాటజిక్ పాజెస్ టు క్రియేట్ మెమరబుల్ స్టోరీ టెల్లింగ్. సో టూర్ గైడ్స్ అనేవాళ్ళు ఏంటంటే ఆ హిస్టరీకి సంబంధించి స్టోరీ టెల్లింగ్ వైజ్లో చెప్పాలి అని చెప్పుకున్నాము. సో అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళు చెప్పేది ఆడియన్స్కి అంటే విజిటర్స్కి అర్థమయ్యేలాగా అండ్ అలాగే ఒక ఎగ్జైట్మెంట్ అనేది క్రియేట్ చేయడానికి మధ్య మధ్యలో ఇంటెన్షనల్గా కొన్ని పాజెస్ అనేది క్రియేట్ చేయడము, ఆర్ వాళ్ళ యొక్క పిచ్ అనేది హై చేయడము, వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసి వాళ్ళ యొక్క ఎమోషన్స్ని చూపించడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే ఒక మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ యొక్క ఏరియా విజిట్ చేసినప్పుడు మెమరబుల్ థింగ్స్ అనేవి క్రియేట్ అయ్యి అండ్ వాళ్ళు రీవిజిట్ చేయడము ఆర్ రికమెండ్ చేస్తారు అదర్ విజిటర్స్కి రికమెండ్ చేయడము. దీనివల్ల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏంటంటే ఆ ఆర్గనైజేషన్కి సంబంధించి కానీ ఆర్ ఆ హిస్టారికల్ సైట్కి సంబంధించి కానీ గ్లోబల్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇవన్నీ ఇంటర్ డిపెండెంట్గా ఉంటాయి. ప్రొఫెషనల్ ప్రజెంటేషన్. బిజినెస్ ప్రొఫెషనల్స్ యూజ్ కంట్రోల్ వాల్యూమ్ అండ్ కీవర్డ్స్ ఎంఫసిస్ టు అపియర్ కాన్ఫిడెంట్. సో బిజినెసెస్లో ఏంటంటే ప్రొఫెషనల్స్ వాళ్ళ యొక్క వాల్యూమ్స్ని వీటిని కంట్రోల్ చేసుకుంటూ అండ్ అలాగే ఎంఫసిస్ అంటే స్ట్రెస్సింగ్స్ ఏ ప్లేస్లో ఎక్కడ స్ట్రెస్ చేయాలనేది వాళ్ళకి తెలుస్తుంది. సో అక్కడ స్ట్రెస్ చేసి ఆ వర్డ్స్ని కానీ ఆ సెంటెన్స్ కానీ స్ట్రెస్ చేసి వాళ్ళు చెప్పాలనుకుంది కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డెలివర్ చేస్తారు. సో దీనివల్ల లైక్ మీటింగ్స్ అనేవి సక్సెస్ అవ్వడం అండ్ తర్వాత బిజినెస్ కొలాబరేషన్స్ జరగడం ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో ఇవి ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా యూజ్ చేసే థింగ్స్. నెక్స్ట్ చూడండి అమ్మా, కామన్ ఛాలెంజెస్ ఇన్ వాయిస్ మాడ్యులేషన్. Nervousness leading to fast speech, monotone delivery, low volume, overuse of fillers. సో కామన్గా వచ్చే ఛాలెంజెస్ ఏంటంటే వాయిస్ మాడ్యులేషన్లో ఫస్ట్ వచ్చి నర్వస్నెస్. స్టేజ్ ఫియర్ అనేది చాలా మందికి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం నర్వస్గా ఫీల్ అవడం వల్ల ఏంటంటే మనం లైక్ ఫాస్ట్ స్పీచ్ అనేది ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల ఆ యొక్క ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళకి అర్థం కాకపోవడం ఆర్ కన్ఫ్యూజింగ్గా ఆర్ బోరింగ్గా ఉండే ఛాన్సెస్ ఉండడం. మోనోటోన్ ఒకే టోన్లో డెలివర్ చేయడం ఆ స్పీచ్ని. అండ్ తర్వాత లో వాల్యూమ్, ఓవర్ యూజ్ ఆఫ్ ఫిల్లర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయడము, లో వాల్యూమ్స్ అనేవి యూజ్ చేయడము, ఇవన్నీ కామన్గా వచ్చే ఛాలెంజెస్ వాయిస్ మాడ్యులేషన్లో. నెక్స్ట్ ఇవన్నీ ఈ యొక్క ఛాలెంజెస్ని డిక్రీజ్ చేసుకుని మాడ్యులేషన్స్ అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మీరు ఎప్పుడైనా పబ్లిక్లో కానివ్వండి ఆర్ ఇంటర్వ్యూస్లో కానివ్వండి మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఏదైతే ఛాలెంజబుల్గా ఉంటుందో వాటిని మీరు ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఇంటర్వ్యూస్లో ఆర్ ఎనీ అదర్ ప్లేసెస్లో యూజ్ అవుతూ ఉంటాయి పబ్లిక్ ప్లేసెస్లో మాట్లాడడానికి. నెక్స్ట్ చూడండి, ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్. రీడింగ్ అలౌడ్, రీడింగ్ ద సేమ్ పారాగ్రాఫ్ యూజింగ్ డిఫరెంట్ ఎమోషన్స్. సో ఈ వాయిస్ మాడ్యులేషన్స్ అనేవి ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ వచ్చి రీడింగ్ అలౌడ్ గట్టిగా మాట్లాడాలి. సేమ్ పారాగ్రాఫ్ని డిఫరెంట్ ఎమోషన్స్ యూజ్ చేస్తూ
పిచ్ అనేది మాడ్యులేషన్స్ చేసుకుంటూ మాట్లాడడం వల్ల ఏంటంటే మనకి అలవాటు అవుతుంది. అలవాటు అవడంలో అండ్ ఫ్లో అనేది కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్రీతింగ్ డ్రిల్స్. ప్రాక్టీస్ స్లో ఇన్హలేషన్ అండ్ కంట్రోల్ ఎక్స్హలేషన్ వైల్ స్పీకింగ్. బ్రీతింగ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడము అండ్ స్లో ఇన్హలేషన్ చేసుకోవడము, ఎక్సలేషన్ చేసేటప్పుడు కంట్రోల్ వేలో ఎక్సలేషన్ చేయడం వైల్ స్పీకింగ్లో. సో ఇలా కంట్రోల్ బ్రీతింగ్ చేయడం వల్ల ఏంటంటే డిస్ట్రాక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఆ యొక్క స్పీచ్ అనేది క్లమ్జీగా ఉండకుండా ఉంటుంది. రికార్డింగ్ ప్రాక్టీస్. రికార్డ్ అండ్ అనలైజ్ యువర్ వాయిస్ ఫర్ క్లారిటీ అండ్ వేరియేషన్. గైడ్స్ అనే కస్టమర్ సర్వీస్లో ఉండే ఎంప్లాయీస్ ఏంటంటే మాట్లాడే ముందు ఆ కస్టమర్స్తో మాట్లాడే ముందు వాళ్ళ యొక్క వాయిస్ని రికార్డ్ చేసుకొని వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. రిపీటెడ్గా విని ఎక్కడైతే మిస్టేక్స్ జరుగుతున్నాయో వాటిని రెక్టిఫై చేసుకొని క్లారిటీగా అండ్ వేరియేషన్స్ అనేవి చూపిస్తూ ఎప్పుడైతే కస్టమర్స్తో మాట్లాడతారో ఫ్లూయెంట్గా మాట్లాడే ఛాన్స్ అనేది ఉంటుంది. సో రికార్డింగ్ చేసుకోవడము, వాటిని అనలైజ్ చేసుకుని ఉన్న ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోవాలి. సో ఇది ప్రాక్టిక్ టెక్నిక్స్. తర్వాత చూడండి కల్చరల్ సెన్సిటివిటీ ఇన్ వాయిస్ మాడ్యులేషన్. Different cultures interpret tone and volume differently. A loud voice may sound confident in one culture and aggressive in another. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ ఉన్నాయి. సో ఆ కల్చర్ని ఇంటర్ప్రిట్ చేయడం అంటే చెప్పడానికి టోన్స్ అనేవి డిఫరెంట్గా యూజ్ చేయాలి, వాల్యూమ్స్ అనేవి డిఫరెంట్గా యూజ్ చేయాలి. వార్స్ గురించి చెప్తున్నప్పుడు హై టోన్ అనేది యూజ్ చేయాలి, వాల్యూమ్ అనేది హైగా ఉంచాలి. బట్ ఏదైనా లైక్ సాడ్ స్టోరీస్ చెప్పుతున్నప్పుడు మనం ఏంటంటే కామ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇలాగ ఆ యొక్క కల్చర్కి ఆర్ స్టోరీకి సంబంధించిన విధంగా ఆ టోనింగ్ అనేది అండ్ అలాగే వాల్యూమ్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మనం వార్స్ జరిగిన హిస్టరీ సంబంధించి మాట్లాడుకునేటప్పుడు టోనింగ్ అనేది స్లోగా ఇచ్చినప్పుడు కానివ్వండి ఆర్ పిచ్ అనేది స్లోగా ఇచ్చినప్పుడు ఆ యొక్క ఎక్స్ప్రెషన్ స్పీచ్ యొక్క ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఆడియన్స్కి రీచ్ అయ్యే విధానం కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఏ టైం ఏ కల్చర్కి ఎలా ఇవ్వాలో అలా యూస్ చేయాలి. సో ఇవన్నీ త్రూ ప్రాక్టీసే వస్తాయి. సో ముందుగానే ప్రాక్టీస్ చేసుకుని ఎలా మాట్లాడాలి ఏంటి అని గైడ్స్ అనేవాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత చూడండి వాయిస్ మాడ్యులేషన్ ఇన్ డిజిటల్ కమ్యూనికేషన్. ఇన్ ఆన్లైన్ మీటింగ్స్ clear articulation and moderate pacing become more important due to possible audio delays. సో ఆన్లైన్ మీటింగ్స్లో చూసుకుంటే మనకి క్లియర్ ఆర్టికులేషన్స్ ఇవ్వాలి, అంటే సౌండ్స్ అండ్ మోడరేట్ పేస్ అనేది ఎలా హైలో మాట్లాడుతున్నాం అండ్ స్లోలో మాట్లాడుతున్నాం అనేది పేసింగ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఆ ఇన్ఫర్మేషన్ అనేది రిసీవర్స్కి అనేది ఇవ్వాలి. సో ఇవి ఆర్టికులేషన్ అండ్ తర్వాత మోడరేట్ పిచ్చింగ్స్ పేసింగ్స్ అనేవి ఇంపార్టెంట్గా ఉంటాయి మనకి ఈ డిజిటల్ కమ్యూనికేషన్లో. మెయిన్గా చూసుకోవాలంటే ఈ ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి ఆర్ డిజిటల్ మీటింగ్స్ కానివ్వండి ఇలాంటి వాటిల్లో. అండ్ నెక్స్ట్ వచ్చి రోల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ న్యాచురల్లీ ఇంప్రూవ్స్ పిచ్ కంట్రోల్, టోన్ అండ్ వాల్యూమ్. సో మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము అవర్ సెల్ఫ్ మన మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము అన్నది కూడా మనం ఇచ్చే స్పీచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆ స్పీచ్ అనేది రిసీవర్స్కి ఎలా రిసీవ్ అవుతుంది అన్నది కూడా కాన్ఫిడెంట్ మీద బేస్ అయి ఉంటుంది. ఆ పిచ్ కంట్రోలింగ్ కానివ్వండి, టోన్ చేంజింగ్ కానివ్వండి, వాల్యూమ్ చేంజింగ్ కానివ్వండి న్యాచురల్గా కాన్ఫిడెంట్ బేసిస్ మీద వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మీకు వాయిస్ కేర్ అండ్ హెల్త్. హైడ్రేషన్, రెస్ట్ అండ్ అవాయిడింగ్ స్ట్రెయిన్ ప్రొటెక్ట్ వోకల్ క్వాలిటీ. హైడ్రేషన్ అంటే వాటర్ తాగుతూ ఉండడం అండ్ తర్వాత ఎక్కువసేపు మాట్లాడిన తర్వాత రెస్ట్ తీసుకోవడము అండ్ అవాయిడింగ్ స్ట్రెయినింగ్ అనేది అవాయిడ్ చేయడం వల్ల
వాయిస్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది వాయిస్ కేర్ అండ్ హెల్త్ గురించి. నెక్స్ట్ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్. Effective communication combines pitch, tone, volume, pace, pauses, and emphasis into smooth and natural flow. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్లో ఏంటంటే పిచ్, టోన్, వాల్యూమ్, పేజ్, పాజెస్, సో ఇవన్నీ కంబైన్ చేసుకుంటూ చెప్పడం వల్ల ఏంటంటే కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ అలాగే రిసీవర్ అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్మూత్గా ఫ్లో మెయింటైన్ చేసుకుంటూ కంటిన్యూస్ వేలో. అండ్ అలాగే ఆ స్పీకర్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ చేయడానికి కూడా ఈ ఎలిమెంట్స్ అనేవి మెయిన్గా హెల్ప్ చేస్తాయి. అండ్ కమ్యూనికేషన్లో ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్, మెయిన్ ఎలిమెంట్స్. లాస్ట్గా మీకు ఇంకా కన్క్లూజన్ అమ్మా. Voice modulation is not a single skill but a combination of techniques that work together to make communication powerful and meaningful. సో వాయిస్ మాడ్యులేషన్ అనేది ఏంటంటే ఒక సింగిల్ స్కిల్లే కాదు, అందులో మనకి బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి. అండ్ టోన్ చేంజింగ్, హై పిచ్, టోన్ లో పిచ్ అని కానివ్వండి, వాల్యూమ్ చేంజింగ్, ఇలా డిఫరెంట్ థింగ్స్ అనేవి కంబైన్ అయ్యి ఒక స్కిల్ కింద ఉంటుంది, ఒక ఇంటిగ్రేటెడ్ థింగ్ కింద ఉంటుంది. సో ఇందులో మనకి డిఫరెంట్ థింగ్స్ అనేవి కంబైన్ అవుతూ ఉంటాయి. అన్నిటిని మెయింటైన్ చేసుకుంటూ ఆ యొక్క స్పీచ్ అనేది డెలివర్ చేస్తూ ఆ రిసీవర్స్కి అర్థమైందా లేదా అనేది చూసుకుంటూ మళ్ళీ ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూ మాడ్యులేషన్ చేయాలి అంటే మాడ్యులేషన్స్ చేసుకుంటూ ఇలాగా ఈ కమ్యూనికేషన్ ఫ్లో అనేది కరెక్ట్గా వెళ్ళేలా చూసుకోవాలి. అండ్ వీటి వల్ల ఏంటంటే ఈ టెక్నిక్స్ ఇవన్నీ కంబైన్ అయ్యి ఆ కమ్యూనికేషన్ని, ఆ యొక్క కన్వర్జేషన్ని పవర్ఫుల్ గాను అండ్ మీనింగ్ఫుల్ గాను ఉంచుతుంది. With regular practice and awareness, any speaker can develop a dynamic, engaging, and confident voice that leaves a lasting impression on listeners. సో రెగ్యులర్ ప్రాక్టీసెస్ ద్వారాను అండ్ అలాగే అవేర్నెస్, అంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ మీద వాళ్ళకు ఒక అవేర్నెస్ వలన మళ్ళీ రిజాల్వ్ చేసుకోవడం, ఇలాంటి వాళ్ళ వల్ల ఆ స్పీకరు ఒక డైనమిక్ స్పీచ్ అనేది ఇవ్వడానికి, అండ్ తర్వాత ఎంగేజింగ్ కాన్ఫిడెంట్ వాయిస్ ఆ స్పీచ్ అనేది గుర్తుండిపోయేలా ఉండేలా చేయడము, అండ్ అలాగే ఆడియన్స్ని మ్యానిపులేట్ చేసే విధంగా ఉండేలా చేసుకోవడము, కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ చేసుకోవడం తెచ్చుకోవడం వల్ల స్పీకర్స్ యొక్క కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ దిస్ లీవ్స్ ఏ లాస్టింగ్ ఇంప్రెషన్ ఆన్ లిజనర్స్. సో ఇలాంటి స్పీచెస్ వల్ల ఏంటంటే ఒక మెమరబుల్ ఎక్స్ప్రెషన్ అనేది, ఒక మెమరబుల్ ఇంప్రెషన్ అనేది లిజనర్స్కి ఉంటుంది ఆ స్పీకర్స్ ఎవరైతే చెప్తున్నారో ఆ స్పీకర్ మీద. సో ఇదా అమ్మా వాయిస్ మాడ్యులేషన్ గురించి. ఐ హోప్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో టుమారో టాపిక్ వచ్చి చెప్తాను ఆగండమ్మా. చేసుకుందాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాస్.